ఏపీ అఖిలపక్ష న్యూస్ కి స్వాగతం. మెట్టు పంచాయతీ నుంచి పాషం సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అత్యధిక మెజారిటీ రావడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేసిన ఉడత శ్రావణ్ కుమార్. గూడూరు నియోజకవర్గం యువత వైస్ ప్రెసిడెంట్ చల్లా పురుషోత్తం, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే మెట్టు పంచాయతీ నందు అందరి తెలుగుదేశం పార్టీ నాయకులు సలహాలు సూచనల మేరకు ప్రజల్లో ప్రతి ప్రోగ్రాం చేయడం జరిగింది. అనంతరం పాషం సునీల్ కుమార్ గురించి ప్రసంగించడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో డాక్టర్ పాషం సునీల్ కుమార్ గారికి మా గ్రామం నుంచి మా నియోజకవర్గంలో మంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించుకొని నియోజకవర్గ అభివృద్ధి కోసం ముందుకు నడవాలని ప్రజలకి తెలియజేస్తూ, గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులు ఒకసారి ప్రజలు గుర్తించుకొని తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చి డాక్టర్ పాషం సునీల్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీలు ప్రజలకు ఖచ్చితంగా చేరువవుతాయని, తద్వారా ప్రజలకి మంచి లబ్ధి చేకూరుతుందని, విద్యార్థులు, యువకులు, అలాగే మహిళలు, అందరి రైతులు, అలాగే చదువుకునే విద్యార్థుల కాడి నుంచి అందరికీ మంచి చేకూరుతుందని ప్రజలందరూ గుర్తించుకొని వాటి వల్ల జరిగేటటువంటి ఉపయోగాలను కూడా ప్రజలు తెలుసుకోవాలని నిశ్చితంగా పరిశీలించి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు గొప్ప విజన్ ఉన్న నాయకుడు. ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే చదువుకున్న యువతకి చాలా ఉద్యోగం అవకాశాలు ఆయన వస్తే చాలా మెరుగు అవుతాయనేసి చాలామంది చదువుకున్న యువత కోరుకుంటున్నారు ఆయన సీఎం కావాలని. అదేవిధంగా ప్రజలు కానీ మహిళలు కానీ ఆయన పట్ల కూడా ఆయన రావాలని చాలా ఆసక్తిగా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో కూడా నాయుడు ఆయన ఈ మధ్య అరెస్ట్ అయినప్పుడు చాలామంది ప్రజలు చాలా విధంగా బాధపడ్డారు. ఎందుకు అలాంటి గొప్ప నాయకుడు, ఏ ఒక్క మచ్చలేని నాయకుడు ఈ విధంగా అరెస్ట్ చేసి ఆయన ఈ విధంగా బాధపడటం ప్రజలు చాలా విధంగా కూడా తట్టుకోలేకపోయారు. ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి కావాలని ప్రజలు చాలా ఆకాంక్షిస్తున్నారు. మీరు ఓకేనా ఆకర్షిస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, అలాగే పాషం సునీల్ కుమార్ గారు శాసనసభ్యులుగా వచ్చి అభివృద్ధి చేస్తారని తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై పాషం సునీల్ కుమార్. అదేవిధంగా గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకొని రాగల రోజుల్లో తెలుగుదేశం పార్టీని విజయవంతంగా గెలిపించుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. జై తెలుగుదేశం, జై హింద్.